నేనెవరు, ఎక్కడున్నాను అవన్నీ అడగకూడదు. నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి, ఇది హాస్పిటల్. మెల్లగా లేచి నన్ను ఫాలో చేయి. ఏమైంది డాక్టర్? పేషెంట్ కంటే ఆశ్చర్యంగా రిపోర్ట్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రిపోర్ట్ ఆ విధంగా ఉంది. అంతలా ఏముంది డాక్టర్? అన్ని సినిమాల్లో హీరోకి వచ్చినట్టుగానే నాకు కూడా క్యాన్సర్ ఉందా? లేదు బాబు. బ్రెయిన్ ట్యూమరా? లేదు బాబు. లివర్ డ్యామేజా? లేదు బాబు. మరి నీకు పెళ్ళయిందా? లేదు. అయ్యో పాపం. అయ్యో, అంతలా ఏమైంది డాక్టర్? ఏమైంది చెప్పండి. నీకు వచ్చింది సైలెంట్ కిల్లింగ్ డిసార్డర్, డయాబెటీస్. కామెడీ. డయాబెటీస్ వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది కదా డాక్టర్. ఐ థింక్ రిపోర్ట్ మిస్టేక్ అయి ఉంటుంది. 60 years వెంకటేష్ మూర్తిదో లేక వెంకటేష్ కూల్కర్నిది అయి ఉంటుంది. డాక్టర్, నాకు షుగర్ ఇలా వస్తుంది డాక్టర్. ఐఎమ్ జస్ట్ స్వీట్ 28, దట్స్ ఆల్. వ్యాధులు వయసు చూసి రావట్లేదు. ఏ మనిషికి ఏ వయసులోనూ ఎప్పుడైనా రావచ్చు. అర్థమైందా నీకు? ఇదేమైనా టిష్యూ పేపర్ అనుకున్నావా నువ్వు? మెడికల్ రిపోర్ట్ అబద్ధం అంటున్నావు. నాన్సెన్స్. ఈ రిపోర్ట్ అక్షరాల నీదే. నీకు షుగర్ ఉంది, షుగర్. అర్థమైందా? ప్రపంచానికి ఏమైంది? ఒక్కచోటు వదలకుండా అన్ని చోట్ల ఒకే పొగగా ఉంది. కారణం వ్యాధి, వ్యాధి, వ్యాధి. ఇప్పటికీ టాయిలెట్స్ లేని ఇల్లున్నాయి, కానీ టాబ్లెట్స్ లేని ఇల్లులు ఎక్కడున్నాయి? గుడిసె నుంచి బంగ్లా వరకు ఇలా ప్రతి ఇంట్లోనూ టాబ్లెట్స్ ఉంటాయి. యోగా అందరికీ రాదు, వ్యాధి ఎవ్వరినీ వదిలిపెట్టదు. దీనికి కారణం మనమే. మోడర్న్ ప్రపంచానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అన్న దానికోసం ఓవర్గా చేంజ్ అయ్యాం కదా. అక్కడే సమస్య మొదలైంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇదిగో మన వెంకీ అలియాస్ వెంకటేష్. తనకంటూ ఎవరూ లేకపోయినా నేనొక రాయల్ ఫ్యామిలీ ఇలాంటి బిల్డప్లు చాలా ఇస్తాడు. బాగా తెలిసి కూడా జంక్ ఫుడ్ ఎక్కువగా తింటాడు. డిసిప్లిన్ అనే మాట ఇతని డిక్షనరీలో లేదు. ఎందుకంటే ఇతను ఆ పేజీని ఎప్పుడో చించేశాడు. బార్లో కూర్చుంటే గుండు గుండు బాటిల్స్, చిన్న చిన్న సిగరెట్ ముక్కలు. చిన్నస్వామి వీడి క్లోజ్ ఫ్రెండ్ అలియాస్ తుత్తూరి చిన్నస్వామి. చెప్పాలంటే వీడి నోరు సోషల్ మీడియా లాంటిది. ఉన్నది లేనిది కలిపి ఊరు మొత్తం దండోరా వేస్తాడు. అలాగే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసే పెద్ద ఆయన పేరు శేషన్. ఈయన్ని చూస్తేనే ఏమో తెలీదు, వెంకటేష్కి ఒకే ఎమోషన్. ఈయన మాటల్లో కోపం ఉన్నా కూడా మనసు చాలా మంచిది. రిటైర్డ్ లైఫ్ని తన క్లోజ్ ఫ్రెండ్తో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఈయనే ఆయన క్లోజ్ ఫ్రెండ్ రాకేష్. ఇతను చాలా డేంజర్. నోరు తెరిస్తే ముయ్యడు. ఇతని నోటి నుంచి వచ్చే మాటలన్నీ నెగిటివ్ థాట్సే. వీళ్ళందరూ ఒకే అపార్ట్మెంట్లో ఉన్నారు, కానీ బ్లడ్ రిలేషన్షిప్ కాదు. వీళ్ళల్లో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. విభిన్నమైన ఆలోచనలు ఉన్న ఈ 4 గుర్రాల్ని ఒకే రథానికి కడితే ఏమవుతుంది అన్నది చూద్దాం రండి. ఎవరి దగ్గర ఇలాంటి మాట మాడుతున్నావు? రావే. అయ్యో కృష్ణ, ఈ ద్రౌపదిని కాపాడడానికి పెట్టనివే. ఏ కృష్ణుడు కాపాడుతాడో నేను చూస్తానే. బుద్ధు అన్నా, అక్కడ ఎవడో మనల్ని చూస్తున్నాడన్నా.
అంటే నువ్వు పక్కనే ఉన్నావు కదనా గట్టిగా రావడం ఎందుకని సైలెంట్ గా వచ్చాను. ఎవర్రా ఈ కుంటి గుర్రం? కుంటు గుర్రాన్ని కాదు, రేసు గుర్రాన్ని. ఓ మరైతే ఎందుకు కుంటుకుంటూ వచ్చావు? వచ్చే దారిలో షూ చిరిగిపోయిందన్నా. నాకే షూ చూపిస్తావా? నేనెవరో తెలుసా? నేను చెయ్యి చూపిస్తే జరగని పనే లేదు తెలుసా? అలాగా? మా పక్కింటి తాత 2 రోజులుగా దొడ్డికి పోలా. ఓసారి వచ్చి వేలు చూపిస్తావా? ఆయన దొడ్డికి పోతాడు. తోనే చేతుల్లా. ఏంట్రా సౌండ్? చొక్కా చిరిగిందన్నా. వెనక పెట్టిన వస్తువు తీయలేకపోతున్నా నువ్వంతా ఒక రౌడీవి. అన్నా నువ్వు ఇంత పెద్ద గూండావని నాకు తెలియదన్నా. దయచేసి నన్ను వదిలే అన్నా. దయచేసి ఆగండి రా, ఏం చేస్తారా? అమ్మయ్య నాకు చెప్పు దొరికిందో. పట్టుకోండి రండి. నా మానాన్ని కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి. మీ పేరు? చిన్న స్వామి. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. మీ హృదయం దోచుకోవడానికి చాలా మంది వస్తారు. మీ పేరు? షీలా. షీలా, చాలా మంచి పేరండి. వదిలేకండి, దొంగ వదులు చాలా మంది ఉన్నారు. నాకు మీలాంటి అన్నం ఉన్నప్పుడు నేను ఎందుకు బాధపడతాను? అన్నా బండాపన్న, నీకు అన్నగా ఉండడానికి బదులుగా ఆ గూండాగాడికి బానిసగా ఉంటాను. అన్నా అన్నా తను కృష్ణ అని చెప్పినప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఆ ద్రౌపదికి నేను అన్నయ్యనని. ఏమైంది 3 రోజులుగా అసలు వాకింగ్కే రాలేదు? ఇలా చూడండి, మా ఇంటి పని మనిషి మానేసింది, అందువల్ల రావడం కుదరడం లేదు. మా ఇంట్లో 8 ఏళ్ళగా ఒకే ఒక పని మనిషి. నేను మా ఇంటైనా మా ఇంట్లో పనిచేసే వాళ్ళని పిల్లల్లా కానీ చూసుకుంటాను. మా ఇంటైనా పని మనిషిగా పిల్లలు పుట్టించాలని చూస్తున్నాడు, అందువల్ల ఆపేశాను. తప్పకుండా ఏ తాత కళ్ళు కనపడడం లేదా? వాకింగ్ చేయడానికి దారి ఇవ్వకుండా ఏమిటి మీ కళ్ళబొల్లి కబుర్లు? ఇంకోసారి ఇలా చేశారనుకోండి గుద్దుకుంటూ వెళ్ళిపోతాను అంతే. పోయా. అంటే వయసైనా మాట్లాడితే ముసలోడు ఎలా తప్పు లేదు. మాట్లాడుతున్నాడు? అలా చూడవయ్యా, తను వస్తుంది. నాది రైట్ లెగ్ 200. 200 కాదు, నేను 200 కడతాను. శేషు ఇలా రారా, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. కూర్చో. బాగున్నావా? నువ్వేడగరా అలా చూడరా, చూడు గెలిచాను. నేను ముందే